ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కొల్చారం మండల్ ఎనగండ్ల గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది. మరి ఏ ఇంటికి పోయినా కానీ నరేంద్ర మోడీ అంటే మేము చూస్తున్నాము. నరేంద్ర మోడీ దేశం కోసం, ధర్మం కోసం, హిందుత్వం కోసం బాగా పనిచేస్తుండు. ఆయనకు కనీసం కుటుంబం కూడా లేదు. మరి 24 గంటల్లో 18 గంటలు ఈ యొక్క దేశం కోసం కష్టపడి పనిచేస్తుండు. ఇవాళ ఈ ఊళ్ళల్లో ఈ ఎల్ఈడి లైట్లు వెలుగుతున్నాయంటే నరేంద్ర మోడీ గారి, మరి సీసీ రోడ్లు పడుతున్నాయంటే నరేంద్ర మోడీ గారి, మరి ఎకరాకు 2000 రూపాయలు పడుతున్నాయంటే నరేంద్ర మోడీ గారి, మరి ఉజ్వల గ్యాస్ కలెక్షన్ ఇస్తురంటే నరేంద్ర మోడీ గారు ఇస్తుడు అనేది ప్రజలకు అందరికీ కూడా తెలుసు. మరి వాళ్ళే చెప్తున్నారు మాకంటే ముందు మేము ఈసారి మోడీకి వేస్తాము, మరి మోడీకి ఓటేసి ఇవాళ మళ్ళీ 3వసారి ప్రధానమంత్రిని చేస్తామని చెప్పడం జరుగుతుంది. మరి గత చాలా సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ పరిపాలించింది. కాంగ్రెస్ గవర్నమెంట్ పరిపాలించిన చాలాసార్లు కూడా ఎక్కడ పడితే అక్కడ బాంబులు పేలినాయి. మరి ఇప్పుడు నరేంద్ర మోడీ వచ్చిన నుంచి దేశం మొత్తం సురక్షితంగా ఉన్నది. మరి ఈసారి కూడా ఆయనను ప్రధానమంత్రి చేసినట్టయితేనే మళ్ళీ దేశం ఇంకా కూడా అభివృద్ధి చెందుతుందని ప్రజలు చెప్పడం జరిగింది. మరి ఈరోజు మన మెదక్ పార్లమెంటు అభ్యర్థిగా మాధవనేని రఘునందన్ రావు గారు మరి మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడడం జరిగింది. వారు కూడా చాలా గొప్ప నాయకులు, తెలంగాణలో తన గొంతు వినిపించిన నాయకుడు. మరి ఇలాంటి నాయకుని మెదక్ జిల్లా నుంచి మేమందరం కూడా ఓటేసి పార్లమెంటుకు పంపిస్తామని ప్రజలంతా చెప్పడం జరిగింది.